నమస్తే. ఈరోజు కొద్దిగా పార్టిషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో, తర్వాత వీడియోలో క్లారిటీగా చెప్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం షార్ట్‌గా, సింపుల్‌గా చెప్దాం అనుకుంటున్నాను. ప్రాపర్టీ ఎవరైతే సంపాదిస్తారో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకు అమ్మొచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అంతేగాని డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ఓనర్ ఎవరైతే సంపాదించారో ఆయన బ్రతికున్నన్ని రోజులు మనవళ్ళకే గాని, తన పిల్లలకే గాని అడిగే హక్కు లేదు. సంపాదించిన ప్రాపర్టీ ఆయన ఎవ్వరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆయనకు పూర్తిగా రైట్స్ ఉంటాయి. ఒకవేళ ఆ ఓనర్ చనిపోతే ఆయన మరణాంతరము వాళ్ళ పిల్లలకు ఆ యొక్క ప్రాపర్టీ రైట్స్ ఉంటది. పిల్లలకు, మనవళ్ళకు మరియు ఆ ఓనర్‌కి ఎవరైనా వైఫ్ ఉంటే వారందరికీ ఈక్వల్ షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ప్రాపర్టీ ఓనర్ యూ కెనాట్ ఎంటైటిల్ టు గెట్ ద షేర్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ అంటే ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో ఫర్దర్‌గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ share and like my YouTube channel for more videos, more information in legal side. Thank you friends.